హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మృదువైన నేతి బొబ్బట్లు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. నేను చెప్పినట్టు కనుక మీరు బొబ్బట్లు చేసినట్టయితే డే మొత్తం బొబ్బట్లు అనేవి అయితే సాఫ్ట్గానే ఉంటాయి, గట్టి పడకుండా. కొన్ని టిప్స్ పాటించి చేస్తే బొబ్బట్లు అనేవి అయితే టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేయగలుగుతారు. సో నేను ఏ విధంగా చేశానో ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుగా ఒక గిన్నెలోకి అయితే 1 కప్పు వరకు అయితే నేను మైదా పిండిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే పావు టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేయాలి. సాల్ట్ వేస్తేనే బొబ్బట్లు అనేవి కాస్త టేస్టీగా ఉంటాయండి. సో పిండి అండ్ సాల్ట్ కలిసేటట్టు ఒకసారి మంచిగా మిక్స్ చేసిన తర్వాతకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అయితే మంచిగా కలుపుకోవాలి. అలా అని పిండి బాగా మెత్తగా ఉండకూడదు, గట్టిగా ఉండకూడదు. కొంచెం ఈ విధంగా కలుపుతుంటే మనకి చేతికి అతుక్కున్నట్టుంటే పిండి కన్సిస్టెన్సీ అనేది అయితే కరెక్ట్గా ఉన్నట్టే. సో ఈ విధంగా పిండి కలుపుకొని అయితే ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది అయితే యాడ్ చేసుకుంటున్నారు. మీరు కావాలి అనుకుంటే నెయ్యి కరిగించి యాడ్ చేసిన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఆయిల్ యాడ్ చేసినాక కూడా ఒకసారి ఈ విధంగా 2 to 3 మినిట్స్ అయినా కలిపారంటే ఆయిల్ పట్టి పిండి అనేది మంచిగా సాఫ్ట్గా అవుతుందండి. సో ఈ విధంగా మిక్స్ చేస్తే సరిపోతుంది పిండి అనేది. దీనిపైనుంచి మూత పెట్టుకొని ఈ పిండిని అయితే 3 అవర్స్ అయినా కానీ ఇలాగే వదిలేయండి. 3 అవర్స్ ఇట్లా ఉంచితేనే పిండి అనేది ఇంకాస్త సాఫ్ట్ అవుతుందండి. నెక్స్ట్ ఇంకొక బౌల్లోకి అయితే 3/4 కప్పు వరకు పచ్చిశనగపప్పును అయితే తీసుకుంటున్నాను. సో పప్పునైతే బౌల్లోకి యాడ్ చేసి అయితే వాటర్ యాడ్ చేసుకుంటూ 2 టైమ్స్ అయినా కానీ నీట్గా వాష్ చేశారంటే పప్పులో ఉన్న డస్ట్ అంతా వెళ్ళిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ యాడ్ చేసి అయితే ఒక 1 అవర్ పాటు అయినా కానీ పక్కన పెట్టేసుకోవాలి. 1 అవర్ తర్వాతకి అయితే చూడండి పప్పు అనేది అయితే చక్కగా నానింది. 1 అవర్ అయినా నానితేనే పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. సో పప్పు కుక్కర్లోకి అయితే వాటర్తో సహా ఈ పప్పునైతే యాడ్ చేసి అయితే మూత పెట్టుకొని అయితే స్టవ్ పైన పెట్టేసుకోవాలి. మిడిల్ ఫ్లేమ్లోనే అట్లీస్ట్ ఒక 3 విజిల్స్ వచ్చేంతసేపు ఉడికించారంటే మనకి పప్పు అనేది చక్కగా ఉడికిపోతుంది. ఇక్కడ నేను వచ్చేసి అయితే 3 విజిల్స్ వచ్చేంతసేపు ఉడికించాను. పప్పు అనేది మంచిగా ఉడికింది. ఇప్పుడు స్టీల్ స్టెయినర్లోకి అయితే ఈ పప్పుని మొత్తం వడగట్టేసుకోవాలి, వాటర్ అనేది లేకుండా. సో పప్పు చూడండి ఇక్కడైతే ఎంత సాఫ్ట్గా ఉడికిందో. పప్పులు ఉడికించిన తర్వాత ఎక్స్ట్రా వాటర్ ఉంటుంది కదా, ఇదైతే అస్సలు పడేయద్దండి. మనం ఇంట్లో పప్పుచారు చేస్తున్నా యూజ్ చేయండి, లేదంటే రసం కానీ లేకపోతే రైస్ పెడుతూ ఉంటాం కదా, ఎసరులోకైనా యూజ్ చేయండి, అస్సలే పడేయకండి. సో మిక్సీ జార్లోకి అయితే ఒక 4 ఇలాచీలను అయితే ఫస్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని అయితే ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోవాలి. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు ఉంటుంది కదా, సో ఇందులోనే యాడ్ చేసుకొని అయితే మిక్సీకి వేసుకోవాలి. ముఖ్యంగా చెప్తున్నాను, ఇందులో నేను ఎక్స్ట్రా వాటర్ అనేది అయితే ఏం యూజ్ చేయలేదండి. డైరెక్ట్ పప్పునే ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసి అయితే తీసుకున్నాను. పప్పు అనేది కాస్త పలుకుగా ఉన్నా పర్వాలేదండి, ఎందుకంటే మనం బెల్లంలో కరిగిస్తాము కాబట్టి పప్పు అనేది మంచిగా మ్యాష్ అయిపోతుంది. సో పప్పు అనేది ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి. సో ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని అయితే ఏ కప్పుతోనైతే పిండి తీసుకున్నామో అదే కప్పుతోని 1 కప్పు వరకు బెల్లాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పప్పును కూడా ఇందులోనే వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి వేస్తేనైతే ఫ్లేవర్ అనేది తినేటప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది. సో పప్పులు మిక్సీ పట్టేటప్పుడే నేను ఇలాచీ వేసి అయితే మిక్సీ పట్టాను కాబట్టి ఇప్పుడు ఇందులోకి అయితే నేను ఎక్స్ట్రా ఇలాచీ పౌడర్ని అయితే యాడ్ చేయడం లేదు. ఒకవేళ మీరు ముందుగా పప్పులు మిక్సీ పట్టేటప్పుడు కనుక ఇలాచీ వేయకుంటుంటే ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేశారంటే కరెక్ట్గా సరిపోతుంది. సో బెల్లం కరిగేటప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది కాస్త లూజ్గా అవుపిస్తుందండి. మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకి కుక్ అయ్యే కొద్దీ చిక్కబడుతుందండి పూర్ణానికైతే. సో ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండండి, బెల్లం అనేది కరుగుతూ ఉంటుంది. సో సిమ్లోనే చేయాలండి ఈ ప్రాసెస్ అంతా. అట్లీస్ట్ టైం అయితే 5 to 10 మినిట్స్ అయినా పడుతుంది. సో మీరు ఎటు బయటికి కదలకుండా చెక్ చేసుకుంటూ కలుపుతూనే ఉండండి. సో గిన్నె నుండి ఈ విధంగా అంటే గరిటెతోని సపరేట్ అవుతూ ఉన్నట్టయితే మనకి పర్ఫెక్ట్గా అయినట్టే. సో చల్లారే కొద్దీ మనకి ఇక్కడ పూర్ణం అనేది ఇంకాస్త గట్టిగా అవుతుంది కాబట్టి చెక్ చేసుకోండి. సో పూర్తిగా చల్లారిన తర్వాతకైతే మీకు ఎంత సైజులో కావాలో అంత సైజు బొబ్బట్లను బట్టి అయితే
ఈ పూర్ణాన్ని అయితే ముద్దలు లెక్క చేసుకొని అయితే తీసుకోవాలి. నేనైతే ఇక్కడ చిన్న సైజులోనే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ పూర్ణాన్ని కూడా చిన్న సైజులోనే ప్రిపేర్ చేస్తున్నానండి. సో మనం తీసుకున్న పప్పు అండ్ బెల్లం ఉంది కదా, మొత్తం ఫస్ట్ ఈ విధంగా ముద్దలాగా చుట్టేసి అయితే తీసుకోండి. నేను తీసుకున్న పప్పు బెల్లానికి అయితే ఇక్కడ వచ్చేసి అయితే 15 దాకా వచ్చాయి. సో మనం ఈ విధంగా ముందుగా ముద్దలాగా చుట్టు పెట్టుకున్నామంటే ఈజీగా అయిపోతుంది ప్రిపేర్ చేయడానికైతే. సో 3 అవర్స్ తర్వాతకైతే చూడండి పిండి అనేది అయితే మంచిగా సాఫ్ట్గా అవుతుంది. సో ప్లస్ ఆయిల్ కూడా సపరేట్ అయినట్టు తెలుస్తుంది కదా. సో మరొకసారి ఆయిల్ పట్టేలాగా మంచిగా మిక్స్ చేశారంటే పిండి అనేది ఇంకాస్త సాఫ్ట్ అవుతుందండి. మరీ గట్టిగా ప్రెస్ చేయకండి, వేళ్ళతోని ఈ విధంగా అంటూ ఒక 2 to 3 మినిట్స్ అయినా కానీ మిక్స్ చేశారంటే పిండి అనేది మంచిగా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు కొద్దిగా పిండి ముద్దను అనేది అయితే తీసుకొని నేను ఇక్కడైతే ప్లాస్టిక్ కవర్ పైనే ఫస్ట్ పిండిని అయితే ఈ విధంగా స్ప్రెడ్ చేసి మధ్యలో పూర్ణం పెట్టి పిండితోనైతే మొత్తం కవర్ చేయాలండి. ఇట్లా కవర్ చేసిన తర్వాత పైన ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా, ఈ పిండిని మొత్తం తీసేసి ఈ విధంగా ఆయిల్ అనేది చేయికి రాసుకుంటూ కొంచెంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత పలచగానే ప్రిపేర్ చేసుకుంటే మనకి బొబ్బట్లు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి. నేను ఇక్కడ వచ్చేసి అయితే ప్లాస్టిక్ కవర్ పైనే చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే బటర్ పేపర్ పైన అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనము ఈ బొబ్బట్లు ప్రిపేర్ చేస్తూ ఉండగా గిన్నెలో ఉన్న పిండిని అయితే అస్సలే ఆరనివ్వకండి. ఒక తడి క్లాత్నైనా కానీ లేకపోతే మూత పెట్టైనా కవర్ చేస్తే పిండి అనేది ఆరిపోకుండా అట్నే సాఫ్ట్గా ఉంటుంది. సో స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అయితే బొబ్బట్టునైతే యాడ్ చేసుకుంటున్నాను. సో 2 సైడ్స్ ఆయిల్ వేసుకుంటా మంచిగా కాల్చుకోవాలి. ఫస్ట్ గరిటెతోని ఎడ్జెస్ కనుక ఈ విధంగా అన్నారంటే మనకి టర్న్ చేసేటప్పుడు ఈజీగా అవుతుందండి. సో ఒకవైపు కాలినాక ఇంకో సైడ్ కూడా మంచిగా కొద్దిగా ఆయిల్ అనేది వేసుకుంటూ 2 సైడ్స్ మంచిగా కాల్చి అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. సో ఇంకొక బొబ్బట్టును కూడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ పిండిని తీసుకొని అయితే మంచిగా స్ప్రెడ్ చేసి మధ్యలో పూర్ణాన్ని పెట్టి అయితే పిండితో కవర్ చేయాలి. ఎక్స్ట్రా పిండిని మొత్తం తీసేసి బొబ్బట్టును అయితే ఒత్తేసుకోవాలి. ఎంత వీలైతే అంతగా పలచగా చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని బొబ్బట్టును అయితే యాడ్ చేసి 2 సైడ్స్ ఆయిల్ వేసుకుంటూ మంచిగా కాల్చుకోవాలండి. ఫస్ట్ గరిటెతోని ఎడ్జెస్ని ఈ విధంగా అన్నారంటే టర్న్ చేయడానికి ఈజీగా అవుతుందండి. ఒకవైపు కాలాక ఇంకో వైపుకి తిప్పేసుకొని ఇంకో సైడ్ కూడా మంచిగా ఆయిల్ వేసి కాల్చేసుకోవడమే. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.